కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆరోపణలు దర్యాప్తు చేసి వాళ్ళందరి మీద శిక్షలు విధిస్తానని చేసినటువంటి మాటలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పరిష్కారం చేయకుండా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకుండా అన్ని రకాలుగా వైఫల్యాలతో 12 సంవత్సరాలలో రావాల్సినటువంటి ప్రజా వ్యతిరేకత 12 నెలలలోనే కూడగట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన ప్రధాని మోడీ గారి పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఈరోజు ధర్నాలు చేయడము ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి వ్యవహారము గురువింద గింజ సామెతలా ఉంది. ఆదాని విషయం మాట్లాడేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఆయన నేరుగా 100 కోట్ల రూపాయలు అదానీ కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకుంటో ప్రజలకు చెప్పాలి. ఎందుకోసం అదానీ దగ్గర 100 కోట్ల సహాయము అడిగాడో, ఎందుకు ఇస్తామన్నారో, ఎందుకు ఫోటోలు కలిసి దిగారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన జేపీసీ వేయాలి. మోడీ గారు ఆదాని రక్షిస్తున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఏ ప్రాతిపాదికన ఆదానిపైన చర్యలు తీసుకోవాలో ఏదైనా ఒక్క సాక్ష్యం చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా ఈరోజు మన దేశం యొక్క మీడియా ముందు కానీ మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు కానీ దేశ ప్రజల ముందు కానీ ఏ ఒక్క ఆధారాలు చూపించకుండా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతతో విశ్వాసం కోల్పోయి వరుసగా గత 10 సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో ఓటమి పాలవుతూ ఈరోజు మళ్ళీ ఆదాని మాట మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ ఒక్కటైనా భారత ప్రభుత్వం పొరపాటు చేసిందని, భారత ప్రభుత్వము అవకతవకలకు పాల్పడిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుందని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క మాట మీద నిలబడే సత్తా లేక, ఏ ఒక్క సమస్య మీద ఆధారాలు లేక గాలి మాటలు మాట్లాడుతూ ఈరోజు ముందు నెయ్యి వెనుకకు వెయ్యి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఆదాని మోడీ గారు పోయి దేశ పరువు ప్రపంచ దేశాల ముందు తీశారట. ప్రపంచ దేశాల ముందు భారత పరువు తాకట్టు పెట్టారట. భారత పరువు తాకట్టు పెట్టేది, ప్రపంచ దేశాల ముందు భారతదేశం గురించి నవ్వులపాలు చేసేది,
భారత న్యాయ వ్యవస్థ పైన, భారత ఎన్నికల కమిషన్ పైన, భారత దర్యాప్తు సంస్థల పైన, ఇతర దేశాలకు వెళ్లి భారత సైనికుల పైన గౌరవం తగ్గించే విధంగా, పరువు తీసే విధంగా, ప్రజాస్వామ్య వ్యవస్థను ఇతర దేశాల్లో నవ్వులోపాలు చేసే విధంగా మాట్లాడే అలవాటు మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీకి ఉన్నది. ఇటీవల ఇతర దేశాలకు వెళ్ళి ఏ రకంగా మాట్లాడాడు. ఈరోజు జార్జి స్వరాజ్ అనేటువంటి సంస్థ ఆ వ్యక్తితో కుమ్ముక్కై ఈరోజు భారతదేశం యొక్క పరువును ప్రపంచ దేశాల ముందు తీసే ప్రయత్నం చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీ నవ్వులపాలైంది.